భర్త మరణం తర్వాత భార్య అనాథ అవుతుందనే, ఆ భర్త భార్య కోసం ఎంతో కొంత ఆస్తిని ఆమెను చూసుకోవడానికి పిల్లల్నిచ్చి వెళ్ళిపోతాడు. కాని ఆ రూపాయి ఆస్తి కూడా లేకుండా కన్నబిడ్డల్లేనివారికి చివరి రోజుల్లో అండగా ఉండేది వృద్ధాప్య పింఛను. మరి అది రాకపోతే ఆ ముసలి ప్రాణం ఎలా బ్రతుకుతుంది? ఎన్నో అవమానాలు పడుతుంది. పింఛను లేనివారికి ఆ పింఛను అందించటంలో ఒక గవర్నమెంట్ అధికారి పట్టుదల, అతని దయాహృదయం, మనుషుల పట్ల జీవితాల పట్ల బాధ్యతగల ఒక గవర్నమెంట్ అధికారిని చూద్దాం రండి. అది హడావిడిగా ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్, పెన్షన్స్ ఇచ్చే ఆఫీస్. అక్కడ ఉన్న అసిస్టెంట్ పెన్షన్ ఆఫీసర్ నరసింహారావు గారికి ఒక పాత ఫైల్ కనిపించింది. అది వెంకట్రామయ్య గారిది. ఆయనకి ఒక 10 సంవత్సరాలు పెన్షన్ వచ్చింది. కాని ఈ 10 సంవత్సరాల నుండి పెన్షన్ ఆగిపోయింది. పెన్షన్ కోసం ఎవ్వరూ రాలేదు. మనం కూడా వెంకట్రామయ్య గురించి కనుక్కోలేదు. ఎందుకు అని ప్రశ్నించాడు నరసింహారావు. లైఫ్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం పంపించాలి. నేను బ్రతికే ఉన్నాను, పెన్షన్ ఇవ్వండి అని. 10 సంవత్సరాల నుండి వెంకట్రామయ్య నుండి ఎటువంటి సమాచారం లేదని, పెన్షన్ పంపించట్లేదని చెప్పారు సూపర్వైజర్ వెంకటేష్. లైఫ్ సర్టిఫికేట్ బ్రతికే ఉన్నానని ఆయన చెప్పకపోయినా పెన్షన్ ఆగినందుకు కారణం తెలుసుకునే ప్రయత్నం మనం చేయలేదు. కనుక తప్పు మనది కూడా ఉంది. మన సొంత మనుషులకే పెన్షన్ ఆగిపోతే మనకకెలా ఉంటుంది? వెంకట్రామయ్య గారి ఊరి పేరు వెంకటాపురం, ఒక చిన్న కుగ్రామం. ఆ ఊరి పోస్ట్ ఆఫీసర్తో మాట్లాడింది. ఆయన గురించి తెలుసుకోండి. కుదరకపోతే ఈ ఆదివారం మనం ఆ గ్రామానికి వెళ్ళాలి అంటాడు నరసింహారావు. ఎవరికీ ఇష్టంలేదు. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట ఆగిపోయిన పెన్షన్, ఇప్పటివరకు పెన్షన్ కోసం ఎవ్వరూ రాలేదంటే ఆ మనిషి పోయినట్లేగా అంటారు. ఆ మాటకి నరసింహారావు గారికి కోపం నసాలానికి అంటుకుంటుంది. కాని నెమ్మదిగా, ఆ మనిషి మీ తండ్రో భర్తో అయితే ఇలానే అంటారా? వెంకట్రామయ్య లేరనుకుంటే కనీసం తనపై ఆధారపడిన ఇంకో ప్రాణమైనా ఈ పెన్షన్ కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉండొచ్చుకదా? ఆ మాటలకి ఎవ్వరూ ఎదురుచెప్పలేదు. ఆదివారం వచ్చింది. అందరూ కార్లో వెంకట్రామయ్య గారి ఊరికి బయల్దేరారు. ఎండ నేలని కాల్చేస్తుంది. ఒక్క పిట్ట కూడా కనిపించట్లేదు. వడగాలితో చెట్లు కూడా వాడిపోయాయి. సరస్సులు ఇంకిపోయాయి. అలా 3 గంటల ప్రయాణంతో వెంకటాపురం చేరుకున్నారు. అందర్నీ కనుక్కుంటూ ఊర్లోకి వెళ్తున్నారు. అప్పుడే బజ్జీరు కొట్టు రామయ్య చెప్పాడు. వెంకట్రామయ్య చనిపోయి చాలా కాలమైందండి. సుమారు 10 సంవత్సరాలు. ఆయన భార్య ఆ తర్వాత కనిపించలేదు అంటాడు. ఆయన మరణం నిర్ధారించుకుని బాధపడతాడు నరసింహారావు గారు. మరికొంత దూరంలో ఒక ముసలావిడ చెప్తుంది. వెంకట్రామయ్య భార్య అనసూయమ్మ చాలా అమాయకురాలు. పిల్లల్లేరు. ఇక ఆ ముసలిదాన్ని ఎవరు చూస్తారు బాబూ? అత్తింటివారు కూడా తనని రాచిరంపాన పెడుతుంటే తోడబుట్టినవాడు వచ్చి వారి ఊరికి తీసుకుపోయాడు. ఆ ఊరి పేరు తెలీదు. కాని తమ్ముడు పేరు వీరేశం అని పెందుర్తి మండలంలో ఏదో గ్రామం అని గుర్తుంది అంటుంది. అంటే అనసూయ అమ్మగారు భర్త చనిపోయాక ఎన్నో పాట్లు పడ్డారని అర్థమయ్యి బాధపడతాడు నరసింహారావు. ఇక చీకటి పడుతుందని వెళ్ళిపోదాం అన్నట్లు చూస్తుంటారు మిగిలినవాళ్లు. నరసింహారావు అలుపెరగకుండా ఆ పెందుర్తి మండలం వైపు పద అని కార్ డ్రైవర్ని గర్జిస్తారు. దెబ్బకందరూ కారు ఎక్కి కూర్చుంటారు. అలా మరో 100 కిలోమీటర్ల ప్రయాణం జరుగుతుంది. అందరూ ఎందుకురా బాబూ అనుకుంటూ ఏం చెప్పలేక కూర్చుంటారు. నరసింహారావు గారు మాత్రం, అనసూయమ్మ బ్రతికే ఉంటే బాగుండు. ఆవిడ అమాయకత్వంతో ఎన్ని పాట్లు పడుతుందో, ఈ 10 సంవత్సరాలు రూపాయిలేక ఎన్ని అవస్థలు పడుతుందో అనుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం 3 గంటలు. ఎండ మండిపోతుంది. ఉక్క, తిక్క అన్నీ కలిపి ప్రాణాలు తోడేసేలా ఉన్నాయి. ఇంతలో పెందుర్తి మండలం వచ్చింది. ఆ మండలంలో 4 గ్రామాలు. ఆ గ్రామంలో ఎక్కడో చోట అనసూయమ్మ కనిపించాలని వేడుకుంటున్నారు నరసింహారావు. ఇక ఇడ్లీ కొట్టు వెంకయ్య షాప్ దగ్గర కారాగింది. వెంకయ్య అందరికీ టీలిచ్చాడు. ఎప్పుడూ లేనిది ఊర్లోకి గవర్నమెంట్ కారు.
గవర్నమెంట్ అధికారుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. నరసింహారావు గారు వెంకయ్యని అనసూయమ్మ గురించి అడిగారు. దానికి వెంకయ్య ఆ పేరు తెలీదని చెప్పాడు. అప్పుడు వెంకటేశు ఆమె తమ్ముడు పేరు వీరేశం అని చెప్తాడు. అంతే, టక్కున వీరేశం. ఆ ఆ చాలా అమాయకులు. అక్కా తమ్ముడు ఉంటున్నారు. కుడివైపు నుండి రెండో వీధిలో చెరువు పక్కనుంది ఒక పాత పెంకుటిల్లు. అక్కడే వారు ఉంటున్నారు అని చెప్తాడు. అంతే, కొత్తగా రెక్కలు వచ్చెను అన్నట్లు ఆగమేఘాలపైన దూసుకెళ్ళింది కారు. అందరి గుండెల్లో ఒకలాంటి నిశ్శబ్దం. ఇంతలో పాత ఇంటి ముందు ఆగింది కారు. ఏ పిల్ల గాలివానకైనా కూలిపోయేలా ఉందా ఇల్లు? అక్కరొక పిల్లాడిని అనసూయమ్మ అంటే ఎవరని అడగగా కొన్ని క్షణాల తర్వాత ఒక ముసలావిడ వస్తుంది. ఆమె సన్నగా నగా తెల్లని జుట్టుతో, రంగు వెలిసిపోయిన చీరలో, చేతులు సన్నగా వణుకుతున్నాయి. ఆమెను చూడగానే నరసింహారావు మనసు 30 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. నరసింహారావు తల్లి సుబ్బమ్మ కూడా భర్త మరణించి ఎవరు పట్టించుకోకపోవడంతో భర్త పింఛనుతోనే పొదుపుగా ఎన్నో అవమానాలు భరిస్తూ కష్టపడి కొడుకును చదివించి ఈరోజు గవర్నమెంట్ అధికారిగా నిలబెట్టింది. దానికి కారణం తండ్రి నుండి తల్లికి వచ్చే పెన్షన్. పెన్షన్ వల్లే నరసింహారావు చదువుకుని ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు పెన్షన్ అధికారిగా అయ్యాడు. ఇంతలో అనసూయమ్మ తమ్ముడు వీరేశం వచ్చాడు. అధికారుల్ని చూసి భయపడిపోయి, ఏంటి బాబూ అని అడిగాడు. అమ్మా, మీరు అనసూయమ్మగారేనా? వెంకట్రామయ్య భార్యగారేనా? ఆమె ఒక్కసారిగా తుల్లిపడింది. ఎప్పుడో 10 ఏళ్ల కిందట విన్న పేరు. పెనిమిటి అనే తప్ప పేరు పెట్టి ఎన్నడూ పిలవలేదు. ఏమైంది బాబూ? నాకే గొడవలేదే, ఇప్పుడు నేనేం చేశాను? అని భయంగా అమాయకంగా అంటుంది. గొడవ కాదమ్మా, మేం పెన్షన్ ఆఫీస్ నుండి వచ్చాం. మీ పెన్షన్ గురించి మాట్లాడాలి. వెంటనే వీరేశం అర్థం చేసుకుని, 10 ఏళ్ల నుండి పెన్షన్ రాలేదు బాబూ. మా అక్క ఆ ఊర్లో ఎన్నో అవస్థలు పడుతుంటే నా తోటి తీసుకొచ్చేశానేగాని కనీసం 2 పూటలైనా తిండి పెట్టలేని పరిస్థితి నాది. పెరట్లో కూరగాయలతో గంజి కాసుకొని బ్రతుకుతున్నాం. నా పెనిమిటి పోగానే పెన్షన్ పోయింది బాబూ. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు వచ్చారు? ఏదైనా తిరిగి కట్టమంటారా? అని ఆమె గొంతులో భయం. ఆ మాటలు నరసింహారావు గుండెల్లో గుచ్చుకుంటాయి. ప్రభుత్వమంటే ఆమెకి అంతటి అపనమ్మకం, భయం. అధికారులంటే మోసం అనుకుంటుంది ఆమె. తిరిగి కట్టమని కాదమ్మా, మీ భర్త చనిపోయినా మీకు పెన్షన్ వస్తుంది. భర్త మరణం తర్వాత ఆయన పెన్షన్ తీసుకునే హక్కు మీకుంది. అనసూయమ్మకి వెంటనే అర్థం కాలేదు. ఆ పెన్షన్ గురించే మాట్లాడ్డానికి మేం ఆఫీస్ నుండి వచ్చాము. 10 సంవత్సరాల బకాయిలతో సహా పెన్షన్ నెలనెల జీవితాంతం వస్తుంది. కాని దానికి కొన్ని పత్రాలు కావాలి. అర్థం చేసుకోవడానికి ఒక క్షణం పట్టింది అనసూయమ్మకి. 10 ఏళ్ల బకాయిలా? గొంతు పూడుకుపోయింది వీరేశంకి. బాబూ, మా అక్క 10 ఏళ్లు చానా కష్టపడింది. ఇది విన్నాక మా మనసు కుదుటపడింది అన్నాడు. కళ్ళు తడిశాయి. మా వాళ్లు నన్ను మెట్టినింటి నుండి తోలేశారు. అదృష్టం లేనిదాన్నని అపవాదు వేశారు. నా తమ్ముడి పంచన బతుకుతున్నాను. కాని ఇక్కడ కూడా చానా కష్టంగా ఉంది బాబూ. ఆమె కళ్ళు నేలను చూశాయి. నేను మావాడికి భరవైపోయాను. మీరు భారం కాదమ్మా, మీకు పెన్షన్ పొందే హక్కుంది. అనసూయమ్మ పెదవులు కొంచెం కదిలాయి. ఆమె కళ్లల్లో వెలుగు. ఇంతకాలం ఎవరూ చెప్పని ఓదార్పు మాట విన్నట్టు. వారు అవసరమైన పత్రాల కోసం ఆరా తీయడం చేశారు. తుప్పుపట్టిన ట్రంకు పెట్టెలో భద్రంగా దాచి ఉంచిన పాత మరణ ధృవీకరణ పత్రం వెంకట్రామయ్యది దొరికింది. 10 ఏళ్లుగా పెన్షన్ ఆగిపోవటానికి కారణమైన అసలు తాళం చెవి ఆమె దగ్గరే ఉంది. కాని అది ఏ తాళానికి పనికొస్తుందో తెలియని అమాయకత్వం ఆమెది. ఆ కాగితం విలువ తెలియక ఇన్నాళ్లు పాతపెట్టిలో దాచేసింది. నరసింహారావు వివరాలన్నీ సరిచూశాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయి. అనసూయమ్మగారు, మీరొకసారి మా ఆఫీస్కి రాగలరా అని అడుగుతారు. అనసూయమ్మ అటూ ఇటూ చూసింది. ఆఫీస్తో నాకేం పని బాబూ అని అమాయకంగా అడుగుతుంది. నరసింహారావు నవ్వుకుంటాడు. కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా.
మా పై అధికారిగారి చేతుల మీదుగా మీకు పెన్షన్ పత్రాలు, బకాయిలు ఇప్పిద్దామని. ఆమె తలూపింది. అప్పుడే మొదటిసారిగా ఆ బోసి నోటి మూలన ఒక చిరునవ్వు చిగురించింది. పత్రాలన్నీ తీసుకుని వారు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. కార్లో నిశ్శబ్దం ఆవరించింది. వెంకటేష్ మనసులో ఆ ఇల్లు, ఆమె దీనమైన చూపులే మెదులుతున్నాయి. ఒక అధికారిగా తన సంతకం కోసం ఇన్నాళ్లు ఒక జీవితం వేచి ఉందని గుర్తించగానే అతనిలో ఏదో తెలియని బరువు. సార్, ఇన్నాళ్లు ఫైల్స్ను కేవలం కాగితాలుగానే చూశాను. వాటి వెనుక మనుషుల జీవితాలున్నాయని ఈరోజే తెలిసింది. ఆవిడ పెన్షన్ పని నేను దగ్గరుండి చూసుకుంటాను సార్ అనన్నాడు వెంకటేష్. నరసింహారావు ఆనందించారు. బయట సూర్యుడు కొండల వెనక్కి జారుతున్నాడు. ఆకాశం నారింజల రంగులోకి మారుతుంటే తృప్తి నిండిన కళ్లతో ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. అనసూయమ్మ, వీరేశం కలిసి ఆఫీస్కి వచ్చారు. మొదటిసారిగా ఆ ఆఫీస్ వాతావరణం చూసి ఆమె బిగుసుకుపోయింది. ఆమెకొక పెద్ద అరణ్యంలా, తనను మింగేసే అంత భయాన్ని కలిగించాయి. నరసింహారావు ఆమెను తన డెస్క్ దగ్గరికి తీసుకెళ్లి, భయపడకండమ్మా, ఇక్కడ మీ పనే అందరికంటే ముఖ్యం అని భరోసా ఇచ్చాడు. ప్రక్రియ వేగంగా మొదలైంది. పాత రికార్డ్స్ వెరిఫికేషన్, వెంకట్రామయ్య మరణ ధృవీకరణ పత్రం నమోదు జరిగింది. ఆధార్ అప్డేట్ చేసి కుటుంబ పెన్షన్ జారీ చేశారు. ప్రతి అడుగులోనూ కల్పన అనే ఆమె అనసూయమ్మగారి పక్కనే ఉండి అచ్చమైన, సరళమైన తెలుగులో అన్నీ వివరిస్తుంది. ఎప్పుడు కుంటిసాకులు వెతికే సూపర్వైజర్ వెంకటేష్ ఈసారి నిశ్శబ్దంగా, అత్యంత వేగంగా ఫైల్ను ముందుకు కదిలించాడు. ఫారాలమీద, పత్రాలమీద వేలిముద్ర వేయాల్సి వచ్చినప్పుడు అనసూయమ్మ వేళ్లు వణికాయి. కాని కల్పన ఆత్మీయంగా ఆమె ముడతపడిన చేతులు పట్టుకుని ఆమె చేత వేలిముద్ర వేయించింది. చివరికి ఆ కీలకమైన ఉత్తరు వచ్చింది. కుటుంబ పెన్షన్ మంజూరైంది. 10 సంవత్సరాల బకాయిలతో కూడిన ఆ చెక్కును పై అధికారి చేతుల మీదుగానే అనసూయమ్మ అందుకుంది. కొంతసేపటి తరువాత ఆమె మెల్లగా అంది, మీరు మంచి మనుషులు బాబూ. నన్ను అందరూ, చివరికి ఆ దేవుడు కూడా మర్చిపోయాడననుకున్నాను. మిమ్మల్ని మేం మర్చిపోలేదమ్మా. కాకపోతే గుర్తించడానికి కాస్త ఆలస్యమైంది. అది మా తప్పు. మమ్మల్ని క్షమించండి అన్నారు అందరూ. 10 ఏళ్ల పెన్షన్ బకాయిలతో సహా మంజూరు కావడమంటే మామూలు విషయం కాదు అని మరికొందరు గుసగుసలాడుకున్నారు. నాలాగే మిగిలిన వాళ్ళక్కూడా సాయం చేయండి బాబూ. మీరు 100 ఏళ్లు చల్లగా ఉండాలి అని ఆశీర్వదించి వెళ్ళిపోయింది. మునుపటి కంటే ఆమె ఇప్పుడు చాలా స్థిరంగా నడిచి వెళ్తుంది. అది చూసి నరసింహారావు గర్వంతో ఉప్పొంగిపోయాడు. ఆ గదిలో ఇంకా ఎన్ని ఫైల్స్ ఇలా మరుగునపడి ఉన్నాయో, ఎన్ని జీవితాలు పెన్షన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయో అని మరికొన్ని ఫైల్స్ చూడడానికి లోపలికి వెళ్లాడు నరసింహారావు. ఇక 10 ఏళ్ల పెన్షన్ బకాయిల్ని ఒక్కసారిగా అందుకున్న అనసూయమ్మ ఆ డబ్బుల్ని ఏం చేసిందో తెలుసా? ఆ ఊరి రామాలయంలో ప్రతిరోజూ అన్నదానం జరిపిస్తుంది. దగ్గరుండి ప్రతిరోజూ వంటలు వండుతూ, చేయిస్తూ ఆ ఊర్లోని ఒంటరి మనుషులు, వృద్ధులు, బిచ్చగాళ్లు, అనాథ పిల్లలకి నిత్యాన్నదానం చేస్తుంది. ఆ ఊరి గవర్నమెంట్ పాఠశాలకి డబ్బిచ్చి, పాఠశాలని బాగుచేయించి, గవర్నమెంట్ పెన్షన్తోనే మరికొందరు నరసింహారావులాంటి మేలిమి బంగారాన్ని, బాధ్యతగల వ్యక్తుల్ని తయారుచేయాలని సంకల్పించింది. చివరి శ్వాస వరకు అన్నదానం చేసింది. చరిత్రలో నిలిచిపోయింది. డబ్బే మనల్ని బ్రతికిస్తుంది, మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ముసలి ప్రాణం ఆ డబ్బు కోసం ఆశగా ఎదురుచూస్తుంది అని మనిషి ప్రాణం విలువ, జీవితం విలువ తెలిసిన ఈ నరసింహారావులాంటి గవర్నమెంట్ అధికారులు నిజ ప్రపంచంలో ఉన్నారా? మీకెవరైనా బాధ్యతగల గవర్నమెంట్ అధికారి తెలిస్తే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.